మన యొక్క ధనము ఎక్కడుంటే అక్కడ మన హృదయం ఉంటుందట. మనం చర్చికి వెళ్ళేటప్పుడు డబ్బులు బీరోలో పెట్టాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చిలో కూర్చొని బీరోలో తాళం వేసామో లేదో అని చెప్పేసి ఆలోచిస్తుంటాం. అలాగే జేబులో పెట్టుకుంటే ఆ జేబులో ఉన్నాయో లేదో అని, అంతేకాదు బ్యాంకులో వేసిన డబ్బులు కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో అని చెప్పి చెక్ చేసుకుంటూ ఇలా ఉంటామంట. అందుకే ప్రభు చెప్పారు, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది, అప్పుడు నువ్వు నన్ను ఆరాధించలేవు అని ప్రభు చెప్పాడు. అంతేకాదు నీ దేహానికి దీపము మన కన్నట, మన దేహానికి దీపము కన్ను. ఈ కన్ను కనుక తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా బాగుంటది, నీ చేష్టలు నీ హృదయం అంతా కూడా బాగుంటది. నీ కన్ను కనుక బాగలేదంటే ఈ లోకాన్ని చూస్తూ ఉంటే కనుక నీ దేహం కూడా చెడిపోద్ది నీ ప్రభు చెప్తా ఉన్నాడు. ఎలాగా? ఆ దేహంతో చూసి కోరికలు అవన్నీ కూడా నీ హృదయానికి వచ్చి నిన్ను పాడు చేస్తాయని ప్రభు చెప్తా ఉన్నాడు.